దేవా ప్రార్థించుమని నా ప్రభువా, స్వార్థమునెల్లను ద్రోసి దరి చేరితిమి మమ్ము చూడు. స్వార్థమునెల్లను ద్రోసి దరి చేరితిమి మమ్ము చూడు. 24వ వచనం మనం చూద్దామండి. 24వ వచనం ఇట్లని ప్రార్థన చేసిరి అందరి హృదయములు ఎరిగిన ప్రభువు. మన ప్రభు యేసుక్రీస్తు వారు అందరి హృదయములు ఎరిగిన ప్రభు అని మనం చూసినట్లయితే మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనం చూద్దాం రండి. యెహోవా హృదయములను లక్ష్యపెట్టు కనుక యెషయా కుమారుల దగ్గరికి సమూయేలు ప్రవక్తను పంపించి వారి కుమారుని రాజుగా ఒకరిని అభిషేకించమని దేవుడు పంపించినప్పుడు సమూయేలు అక్కడ ఆ యొక్క యెషయా కుమారుల్ని చూసినప్పుడు ఇతనే ఇతను వాళ్ళ యొక్క రూపాన్ని బట్టి, వాళ్ళ యొక్క సౌందర్యాన్ని బట్టి, వాళ్ళ యొక్క అందసందాలను బట్టి తాను ఆలోచించేస్తూ వచ్చాడు. అయితే దేవుడు మనుషులు పై రూపమును లక్ష్య పెడతారు, కానీ దేవుడు యెహోవా హృదయములను లక్ష్య పెట్టు కనుక అందరి హృదయములు ఎరిగిన ప్రభువు. ఇక్కడ వారు మరి యోధ పోగొట్టుకున్న పరిచర్య నిమిత్తము మరి అక్కడ తీసుకొచ్చి వాళ్ళు ప్రార్థన చేశారు. ప్రార్థన చేస్తే అందరి హృదయములు ఎరిగిన ప్రభువు. మరి యోధ తప్పిపోయిన ఈ పరిచర్యలో వీళ్ళిద్దరిని నిలబెట్టి ఎవరిని నువ్వు ఏర్పాటు చేసుకుంటావు ప్రభువా అని అప్పుడు మరి అంగ పరిచయం చేసుకున్నటువంటి ఆ రోజులో ఉన్న అపోస్తలులు ప్రార్థన చేస్తూ వచ్చారు. కనుక ఇక్కడ సమూయేలు ప్రవక్త కూడా యెషయా ఇంటికి వెళ్ళి వాళ్ళ పిల్లల్ని మరి వాళ్ళ పై రూపాన్ని, వాళ్ళ సౌందర్యాన్ని చూసి ఎత్తడు అనుకుంటూ ఉంటే యెహోవా హృదయములను లక్ష్య పెట్టుకోడు కనుక మన హృదయమునే ఎరిగిన ప్రభు. కనుక మనం చూసినట్లయితే కీర్తనలు 44వ అధ్యాయము, కీర్తనలు 44వ కీర్తన 21వ శరణాన్ని మనం చూద్దాం రండి. 44వ కీర్తన 21వ శరణం. 44వ కీర్తన 23వ శరణం, 21వ శరణం. రహస్యం ఎరిగిన దేవుడు ఆ సంగతి పరిశోధింపక మారునా. కనుక ఈ 44వ కీర్తన 21వ శరణం మనం చూస్తే హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు. దైవజనుడు భక్సి గారు 2000 సంవత్సరంలో ప్రభు మహిమలో పిలువబడ్డాడు. తర్వాత ప్రభు అయిన మరి దైవజనుడు భక్సి గారు 2000 సంవత్సరంలో ప్రభు మహిమలో పిలువబడిన తర్వాత వివరంలో మరి అనేక రకాల సంఘటనలు జరుగుతూ వచ్చాయి. అయితే మనకు తెలియని విషయం అది. అక్కడ ఏం జరుగుతుందో, ఎవరి వల్ల జరుగుతున్నాయో, ఎందుకు జరుగుతున్నాయో మనకు తెలియని విషయం. ఈరోజు 2 రోజుల క్రితం కూడా వాట్సాప్లో అక్కడ మీటింగ్లు జరుగుతున్నాయి. ఐక్యత, సమాధానము, అందరం కలిసి పరిచయం చేసుకుందామని మా యూట్యూబ్లో వస్తే నేను కూడా చూశాను. కనుక అపోస్తలులు కూడా మరి అందరి హృదయములు ఎరిగిన ప్రభు అని ప్రార్థన చేస్తూ వచ్చారు. తర్వాత సమూయేలు ప్రవక్త కూడా ఆ యెషయా ఇంటికి వెళ్ళి కుమారుని అభిషేకించమన్నప్పుడు ఎవరిని అందసందాలను బట్టి, రూపాన్ని బట్టి, వాళ్ళ యొక్క మరి పద్ధతిలో వాళ్ళని అభిషేకించాలని చూస్తే దేవుడు హృదయాన్ని రక్షపెట్టే దేవుడు. కనుక
మనం చూసినటువంటి కీర్తనలు 44వ కీర్తన 21వ శతకంలో యెహోవా హృదయ రహస్యములో ఎరిగిన దేవుడు కనుక అక్కడ జరిగినటువంటి అక్కడ ఈ ఇన్ని సంవత్సరాల్లో జరుగుతూ వచ్చినటువంటి మరి దైవజనుడు భక్సింగ్ గారితో పరిచర్యలో ఉండి ఆయన పరిచర్యను చూస్తూ ఆయన నడుస్తూ మరి అక్కడ తరబిదిలో ఉండి నేర్చుకున్న అటువంటి దైవ సేవకుల అనేకులు ఈ రోజుని మనమందరము కలిసి దైవజనుడు భక్సింగ్ గారు సొసైటీ పెట్టాడు. ఆ సొసైటీలోనే సొసైటీని స్థాపించాడు. అయితే తర్వాత దాన్ని కాదు ట్రస్ట్ అని అయ్యని ఏమో మనకు అట్లా అయ్యింది నాకు తెలీదు. ఇలా జరిగి అప్పటి నుంచి జరుగుతుంది. సమస్యలు వచ్చినప్పుడు మరి ఆయన్ని చూసి ఆయన పరిచర్య చూసిన వారు ఆయనతో ఉన్నవారు తిరుగుతూ పరిచర్య చూస్తూ వచ్చారు. ఆయన చేస్తూ వచ్చినటువంటి పరిచర్య ఎంతో అమూల్యమైనది, గొప్పది. భక్సింగ్ గారు చేసినటువంటి పరిచర్య దైవజనుడు భక్సింగ్ గారు. అపోస్తలుడైన పౌలు గారిని మనం బైబిల్లో చూస్తాము. ఆయన పరిచర్యని ప్రత్యక్షంగా మనకి చూపించాడు దైవజనుడు భక్సింగ్ గారు, చేసి చూపించాడు. మనం పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఆయన అనేక పత్రికలు రాస్తే 14 పత్రికలు రాసిన దైవజనుడు అపోస్తలుడైన పౌలు గారిని మనం చూస్తే మనం చదువుకుంటాం. అయితే ప్రత్యక్షంగా మనకి దైవజనుడు భక్సింగ్ గారు పరిచర్య చేసి చూపించాడు. అటువంటి గొప్ప దైవజనుడు దగ్గర శిష్యులుగా ఉంటూ ఆ పరిచర్యలో పాలు పుప్పులు పొందినటువంటి మరి అనేకులు దైవజనులు పెద్దలు ఉన్నారు. అయితే జరిగిన నష్టాన్ని ఎవరూ పోర్చలేరు. అక్కడ ఎబ్రోన్లో జరిగినటువంటి నష్టము, ఎబ్రోన్ అంటే మరి ఎంత గొప్ప పేరు ప్రతిష్టలు దైవజనుడు భక్సింగ్ గారు తీసుకొచ్చాడు. ఎబ్రోన్ పరిచర్య అంటే ప్రపంచ దేశాల్లో ఎంతో ఘనంగా చెప్పుకునేవాడు. ఆ మట్టికి నేను కూడా తెచ్చుకోవడంతో అనేకులు మాకు ప్రార్థన అడిగేవాడు. నాకు తెలియదు, నేను రమ్మని అడిగితే నేను ప్రార్థనకి వెళ్తున్నానని చెప్పేవాడిని. ఎక్కడికి వెళ్తున్నా అంటే నేను యశ్కోల్కి అనేవాడిని. యశ్కోల్కి అనగానే యశ్కోల్కా అని నన్ను ఇంకొక మాట మాట్లాడేవాడు కాదు. నాకు కూడా తెలియదు యశ్కోల్కి అంత ఏముంది, పరిచర్య అంత గొప్ప పరిచర్య అని నాకు కూడా తెలియదు. నేను యశ్కోల్కి మామూలుగా వెళ్తున్నాను. అనేకులు నన్ను తెలియని వాళ్ళు అన్నా మా చర్చి రాను నన్ను అడిగేవాడు. నేను కూడా వెళ్తున్నానని చెప్పేవాడు. ఎక్కడికి వెళ్తున్నావు అంటే నేను యశ్కోల్ మందిరానికి వెళ్తాను అంటే యశ్కోల్కి అనగానే అసలు మాకు ఇంకో మాట చెప్పేవాడు కదా, ఇక నన్ను తలపించేవాడు కదా, రమ్మని అనేవాడు కాదు. అంటే యశ్కోల్కి ఉన్న గుడ్డు అది. అలాగే ఎబ్రోన్ హైదరాబాద్ ఎబ్రోన్ అంటే దైవజనుడు భక్సింగ్ గారు చేసిన పరిచర్య కనుక అటువంటి పరిచర్య జరుగుతూ వచ్చింది. ఇటీవల 2-3 రోజుల క్రితం వాట్సాప్లో ఈ ఐక్యత సమాధానం కలిసి మళ్ళీ అందరం పనిచేద్దాం. ఇక ఈ తారతమ్యాలు అనేది తీసేసుకుని ఇవన్నీ పక్కన పెట్టేసుకుని దైవజనుడు భక్సింగ్ గారు ఏదైతే పెట్టాడో దాంట్లోనే ఉండి మనమందరం కలిసి మరి పని చేసుకుందాము కలిసి అని చెప్పుకుంటే వాళ్ళు మీటింగ్లు పెట్టుకున్నారు, వాకింగ్ చెప్తున్నారు. మరి వాళ్ళు ఒకళ్ళు మరి మాట్లాడుతూ వచ్చారు దైవజనులు. మన అన్న కూడా మాట్లాడుతూ వచ్చాడు, మన సుబ్బారెడ్డి అన్న కూడా. కనుక అందరి హృదయములు ఎరిగిన దేవుడు. తర్వాత మనం చదువుకున్నటువంటి కీర్తన 44:21వ శరణంలో మనం చూస్తే హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు. కనుక ఈ రోజుని ఈ హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు, మరి దేవుడు హృదయ రహస్యం ఎరిగిన దేవుడు అయితే ఇంత గొప్ప పరిచర్య చేస్తున్న ఇప్పుడు ఆయన శిష్యత్వంలో ఉండి ఇంత గొప్ప పరిచర్య చేస్తున్న దైవ జనులు కూడా మోసపోయారు అనుకోవాలి కూడా. కనుక 20వ గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనంలో హృదయము మోసకరమైంది. కనుక సాతాను అపవాది ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి. ఎబ్రోను సావాసం అంటే దైవజనుడు భక్సింగ్ గారు అంటే అంత గొప్ప దేవుడి పరిచయం అంత గొప్పగా చేస్తూ వచ్చాడు. దేవుడు కూడా దైవజనుడు భక్సింగ్ గారిని కనపరిచాడు. దేవుడు ఆయన కనపరిచాడు. ఆయన్ని కూడా భక్సింగ్ గారిని కూడా దేవుడు కనపరుస్తూ వచ్చాడు. అంత గొప్ప పరిచర్యలో సాతాను అపవాది తీసుకొచ్చి ఈ సొసైటీ ట్రస్టులు ఇవన్నీ అది కాదు ఇది కాదు అదని దైవజనుడు భక్సింగ్ గారు ప్రభు మహిమలో పిలువబడిన తర్వాత ఇన్ని సంవత్సరాల్లో జరిగినటువంటి మరి
సమస్యలు తెచ్చిపెట్టింది. ఈ సమస్యల్లో మరి దైవజనులు ఎంతమంది ఇన్ని రకాలుగా కుంగిపోయారు, కలవరపడుతూ వచ్చారు. ఏం చేద్దాం, ఎలా చేద్దాం, ఈ రోజు కూడా అర్థం కానిటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. కనుక మనం కూడా మన వంతుగా మనకు తెలీదు, మనం ప్రార్థన చేద్దాం. నేను ఒక దైవజనుడిని, నా చిన్నప్పుడు నేను ఒక దైవజనుడిని నేను చూశాను. కేఏ పాల్ గారు, మా చిన్నప్పుడు కేఏ పాల్ గారు విజయవాడలో పీడబ్ల్యూడి గ్రౌండ్లో మీటింగ్ పెడితే జనం వేల మంది ఆ గ్రౌండ్ నిండిపోయాడు. నేను ఆటో నుంచి వస్తూ బస్సు దిగి అమెరికన్ హాస్పిటల్ దగ్గర బస్సు దిగేవాడి. పొద్దున్న దాటి దానికి వస్తే మాకు ఇల్లు అక్కడ దిగి అమెరికన్ హాస్పిటల్ ఎదురుగానే పీడబ్ల్యూడి గ్రౌండ్. ఇప్పుడు ఆ గ్రౌండ్లో మరి అంబేద్కర్ బొమ్మ పెట్టారు. 125 అడుగులు ఎత్తులో అక్కడ ఆ స్థలంలో అంబేద్కర్ బొమ్మ పెట్టారు. ఆ స్థలం నిండిపోయేది. అతను అప్పుడు కుర్రోడుగా ఉన్నాడు. వాక్యము జనం వేల మంది వచ్చేవాడు. నాకు తెలీదు సువార్త అంటే ఏంటో, మరి ప్రార్థనలు అంటే ఏంటో నాకు తెలియదు. ఆ జనాన్ని చూసి నేను కూడా కూర్చునేవాడిని. కుర్చీలు వేసేవాళ్ళు, అందరికీ కుర్చీలు వేసేవాడు. ఆ కుర్చీలో నేను కూడా కూర్చునేవాడు. ఆ రోజుల్లో అంత గొప్ప పరిచయం చేసినటువంటి కేఏ పాల్ గారు ఈ రోజుని దేవుడు అంత హెచ్చించాడు. నాకైతే తెలియదు. ఇప్పుడు నేను చూస్తూ ఉంటే, చెప్పుకుంటా ఉంటుంటే దేవుడు అంత ఘనపరుస్తూ వచ్చాడు, అంత హెచ్చిస్తూ వచ్చాడు, అంత సేవ చేస్తూ వచ్చాడు. ఈ రోజుని మోసం, సాతాను అపవాది చిక్కుల్లో పడేసి మరి పాల్ గారు ఈ రోజుని మరి ఎంత ఆ యొక్క దైవత్వాన్ని కోల్పోయి అనుకోవడం మనం మాట. అయితే సేవా పరిచర్ని మరి అంత గొప్ప పరిచయం చేసినటువంటి కేఏ పాల్ గారు కూడా మరి మోసపోయాడు. సాతాను అపవాది మోసం చేసింది. అలాగే మరి ఇబ్రహంలో కూడా మరి మోసం, ఈ సాతాను అపవాది తీసుకొచ్చి చిక్కులు పెట్టింది. ఈ చిక్కుకున్నటువంటి చిక్కుకుని మరి హృదయ రహస్యం కలిగిన దేవుడు కూడా మరి దాన్ని పరిశీలించడం మానడు. అయితే ఈ 2-3 రోజుల క్రితం ఫిబ్రవరిలో మరి దైవజనులందరూ మనమందరం కలిసి దేవుని పని చేసుకున్నాము. దైవజనులు భక్తి గారు ఏదైతే పెట్టాడో దాంట్లోనే ఉండి మనం అందరం కొనసాగుదాం అని 3 రోజుల నుంచి అక్కడ మీటింగ్లు పెట్టుకుంటూ జరిగింది. కనుక సాతాను అపవాది హృదయం మోసకరమైంది. ఈ మోసాన్ని ఈ యొక్క దైవజనులు కూడా గ్రహించుకోలేనటువంటి పరిస్థితి. మరి నువ్వు చెబితే నేను చెబితే నువ్వు వినేదంటే ఇట్లా భేదాభిప్రాయాలు, నీ మాట నేను వినేదంటే నా మాట నువ్వు వినేదంటే ఇట్లా ఒకటికి పెరిగిపోయి జరిగినటువంటి నష్టాన్ని ఎవరు పోతలేనటువంటి పరిస్థితి. ఎప్పుడో అంటే నవ్వుకునే పరిస్థితి వచ్చింది. కనుక ఈ పరిస్థితులు వచ్చినాయి. కనుక మరి దైవజనులు అందరూ కలిసి మనమందరం కలిసి దైవజనుల పక్షంగా పెట్టినటువంటి ఆ దాంట్లోనే ఉండి మరి అందరం కలిసి చక్కగా మరి దేవుని పని చేసుకుందామని చెప్పి నాకు చాలా సంతోషం వేసింది. కనుక మనం సంతోషించాల్సినది ఈ విషయం. కనుక ఈ సువాసులు అయితేనేమైంది, అక్కడ నుండి పరిచయం చేసేవాళ్ళు లేదని మరి ఆ ఎప్పుడూ సావాసము అంటే దానికి ఉన్నటువంటి మరి దేవుడు అంతా హెచ్చించాడు. దేవుడు ఆ సావాసాన్ని ఒకసారి నా దగ్గర పని చేయించుకోవడానికి ఏసన్న గారి సింగంలో నుంచి ఏసన్న గారు చర్చికి వెళ్ళే ఒక బ్రదరు నాతో పని చేయించుకోవడానికి వచ్చాడు. వచ్చిన తర్వాత నాతో చెప్పిన మాట ఏంటంటే, అన్నా ఏదన్నా ఎప్పుడో గొడవలుగా ఉన్నాయంటే నాకు తెలియదు. మరి మీ సంఘం కూడా మరి ఏసన్న గారు లేరు కదా, మీకు కూడా బాగా విస్తరించింది కదా, మీకు ఎట్లా ఉండేది నేను అడిగి. అప్పుడు అతను చెప్పిన మాట ఏంటంటే, ఇవన్నీ చూసి ఎప్పుడో జరుగుతున్న సిచ్యువేషన్లన్నీ చూసిన తర్వాత ఏసన్న గారు దేవుడికి మొరపెట్టుకున్నాడు. ప్రభువా, మరి నా పని అయిపోయింది, మరి ఈ పరిచర్యని ఈ బాధ్యతను ఎవరికి అప్పగించమంటామని ఈ ఎప్పుడో జరుగుతున్న సిచ్యువేషన్ అంతా చూసినటువంటి దైవజనుడు ఏసన్న గారు, ప్రభువా మరి ఈ పరిచర్యని నేను ఎవరికి అప్పగించాలి అని ప్రార్థన చేస్తూ వస్తే ఒక దైవజనుడు ఒక సేవకుడిని చూపించాడు. ఒక చిన్న సేవకుడిని, ఒక పల్లెటూరులో చిన్న సేవ చేసుకుని సేవకుడిని చూపించాడు. అంటే ఆ బ్రదర్ నాకు చెప్పిన మాట. తర్వాత మరి అతనికి పరిచారకులుగా ఎవరు ఉండాలి ప్రభువా అని ప్రార్థన చేసుకొచ్చినప్పుడు ఏసన్న గారికి కొంతమందిని చూపించాడు. ఇతనికి బాధ్యతలు, ఈ తర్వాత మీ స్థానంలో ఇతనికి తోడుగా కొంతమందిని చూపించాడు. అప్పుడు వాళ్ళందరినీ పిలిపించి ఏసన్న గారు, ఇప్పుడు వరకు మీరు
ప్రభు కృపను బట్టి నాకు సహకరిస్తూ వచ్చారు, నా మాట వింటూ వచ్చారు. అలాగే ఇక్కడి నుంచి ఈ దైవజనుడి మాట వినండి. నా స్థానంలో ఇతను ఉంటున్నాడు, నేను వెళ్ళిపోతున్నా, నేను ఉన్నాను కనుక నా స్థానంలో ఇతను ఉంటాడు, ఇతని మాట మీరు వినండి. తర్వాత ఇతనికి తోడుగా వీళ్ళు ఉంటారు, పలంగోళ్ళు ఉంటారని కొంతమందిని ఏర్పాటు చేశారు. ఆ దైవజనుడు కూడా తెలియదట. సేవకుల మీటింగ్ రమ్మంటే వచ్చారు అందరూ కూడా, ఎవరు తెలియదు ఆ విషయం. అలా బాధ్యతని మా ఏసన్న గారు ఇట్లా అప్పచెప్పాడు. ఇక్కడ ఎబ్రోన్లో చూసినటువంటి ఈ సమస్యలన్నీ చూసి మా ఏసన్న గారు ఇట్లా ఏర్పాటు చేశాడు. ఇప్పుడు చక్కగా జరుగుతుంది పరిచర్య, ఏ సమస్యలు లేవు. ఆయన చెప్పినట్టు అంటున్నారు అందరూ. ఆయన ఏసన్న గారి మాట అట్లా అట్లాగే ఇక్కడ కూడా ఇతరు మాట అంటున్నారు, వాళ్ళందరూ ఇది సహకరిస్తారు. ఈ విధంగా సావాసంలో ఏసన్న గారి సావాసం ఏ సమస్యలు లేకుండా విస్తారంగా పరిచర్య జరుగుతుందని చెప్పి నేను చాలా సంతోషపడ్డాను. కనుక దైవజనుడు భక్సింగ్ గారు కూడా చక్కగా సేవ చేశాడు. అనేకుల్ని ప్రపంచ దేశాల్లో చేస్తూ వచ్చాడు. మనం చెప్పుకుంటే మనకు తెలియదు, మనం అసలు మాట్లాడటానికి కూడా అర్హులు కాదేమో, మనకు తెలియదు. అయితే మనం ఏం చేయాలి, మన వంతుగా శాలయంలో మనము ఈరోజు అందరం ప్రార్థన చేద్దాం. ప్రభా, ఎబ్రోన్లో జరిగిన సమస్యలు మాకు తెలియదు, మళ్ళీ ఇట్లా కూడుకుని అందరూ కలిసి పనిచేసుకోవాలనుకుంటున్నారు. కనుక ఈ పరిచర్యని మీ నామాన్ని మహిమార్థంగా జరిగించు ప్రభా. అందరూ కలిసి మీ నామాన్ని మహిమార్థంగా సేవ చేయాలి ప్రభా, విస్తారంగా సేవ చేయాలి ప్రభా, విస్తారంగా ఆత్మ రక్షణ కొరకు సేవ చేయాలి ప్రభా అని మనం ప్రార్థన చేయాలి. మనం నేర్చుకుందాం, మనకు తెలియదు. ఇప్పుడు మోషే మరి నా పని అయిపోతుంది ప్రభా, మరి దేవుడికి మొరపెట్టుకున్నాడు. మరి మోషేకి ఏం చెప్పాడు? మరి నీ పరిచయం చేస్తున్నటువంటి నూను కుమారుడిని యెహోషువకి తోడు చేశాడు, యెహోషువని తోడు చేశాడు. అలాగే ఏలియా ప్రవక్త ఉన్నాడు. ఏలియా ప్రవక్త శిష్యరకంగా ఉన్నటువంటి ఎలీషా దగ్గర నేర్చుకున్నాడు, ఏలియా దగ్గర నేర్చుకున్నాడు. మరి నేను వెళ్ళిపోతున్నాను, ఎట్లా కూడా ఇది తప్పించుకోవాలని చెప్తే నాకు 2 పాళ్ళు కావాలన్నాడు. ఏలియా చేసిన కార్యాల కన్నా మరి ఎలీషా కూడా చాలా గొప్ప కార్యాలు చేసుకొచ్చాడు. ఎలీషా దగ్గర ఉన్నటువంటి గెహాజీ ఏం చేశాడు? ఎలీషా దగ్గర గెహాజీ ఉన్నాడు, ఏం చేశాడు? తప్పిపోయాడు గెహాజీ. కారణం సాతాను అపవాది ఏదో రకంగా దృష్టి మళ్లించింది, ఆ ధనమే చూపించింది, ఆ ధనమే పెట్టించింది. సాతాను అపవాది గెహాజీకి ఆ ధనాన్ని చూపించేసరికి ఆ ధనం మోసంలో పడిపోయాడు, తప్పిపోయాడు. అలాగే యేసుప్రభు వారి శిష్యులు 12 మంది శిష్యులు ఉన్నారు. ఆ 12 మంది శిష్యుల్లో సంచి ఎవరి దగ్గర ఉంది? ఇస్కరియోతు యోధా దగ్గర సంచి ఉంది. సాతాను అపవాది ఆ సంచి మీదకి మళ్లించింది దృష్టి, తప్పిపోయాడు. కనుక పరిచర్యలో మరి యేసుప్రభు వారు చక్కగా వాళ్ళకి నేర్పించాడు, వాళ్ళకి అన్నీ ఇచ్చాడు. నా తర్వాత మీరు చేయాలని అన్నీ కృపలు ఇస్తూ వచ్చాడు, వాళ్ళు కూడా చేశారు. కనుక అక్కడ యోధా తప్పిపోయిన పరిచర్యలో నువ్వు ఎవరిని మరి ఏర్పాటు చేస్తావు ప్రభు అని చెప్పేసి అని అపోస్తులు అందరూ కూడా కూర్చుని ఈ అపోస్తుల కార్యంలో 1:24 వర్షంలో వాళ్ళు ప్రార్థన చేశారు. ప్రార్థన చేసినప్పుడు మరి అక్కడ ప్రార్థన చేసి అందరి హృదయములు ఎరిగిన దేవుడు, రహస్యములు ఎరిగిన దేవుడు. ఈ మోసకరమైన హృదయము మరి మనుషుని ఏదో రకంగా దేవుడి సేవకులు సైతం కూడా మరి ఎంత గొప్ప సేవ చేస్తున్న సేవకులు అందరూ కూడా గొప్ప సేవకులే, పెద్ద సేవకులాడు. భక్సింగ్ గారితో చూసి ఆయనతో ఉండి చేసినటువంటి సేవకులు వీళ్ళందరూ కూడా. కానీ సాతాను అపవాది ఏదో రకంగా మోసపరిచింది. ఆ మోసపరచడం వలన వచ్చినటువంటి నష్టాన్ని ఇక్కడ ఈ రోజు వరకు ఆ నష్టం ఎవరు కూడా పోర్చలేదు. అయితే ఎప్పుడు కానీ తెలుసుకునే వాళ్ళు అందరూ ఐక్యతగా సమాధానం పడి మనమందరము దైవజనుడు భక్సింగ్ గారు ఏదైతే పెట్టాడో దాంట్లో ఉండి మనం అందరం కలిసి పరిచయం చేద్దామని చెప్పిన మాట చాలా సంతోషించాల్సిన విషయమే. కనుక మన తెలియని మాట చూసుకుని మనము ప్రార్థన చేసుకుందాము. ఈ హృదయము మోసకరమైంది. ఆ మార్క్స్ వార్త 7:22 చూద్దామండి. మార్క్స్ వార్త 7:21-22. ఈ మోసకరమైన మార్క్స్ వార్త లోపల నుండి అనగా మనుషుల హృదయం నుండి కనుక హృదయం మోసకరమైంది. చదువుకోను.
లోపల నుండి అనగా మనుషుల హృదయముల నుండి దురాలోచనలు, జారత్వమును, దొంగతనమును, నరహత్యను, వ్యభిచారమును, కనుక మనుషుని హృదయముల నుండి, హృదయము మోసకరమైంది కనుక మనుషుని హృదయముల నుండి మరి దైవజనుడు మార్కు గారు రాస్తూ, అపోస్తలుడైన మార్కు గారు మరి మార్క్స్ వార్త 7వ అధ్యాయం 21-22 వచనాల్లో ఎన్ని మనుషుని హృదయం నుంచే వస్తాయి. కనుక మరి దైవజనుడు భక్ష్యం గారు వెళ్ళిపోయిన తర్వాత మరి ఉన్నటువంటి పెద్ద పెద్ద సేవకులు సైతము మరి హృదయం అపవాది సాతాను వాళ్ళని మోసపరిచి కలవరం సృష్టించి ఇక ఆ పరిచర్యని ఎవరో అసలు ఎప్పుడూ సావాసము అంటే అసలు ఇంకా నేను మాట్లాడటానికి లేదు. అట్లా అంత గొప్ప గుడివేలు ఉన్న పరిచర్య మరి తర్వాత ఎబ్రోన్ అంటే ఆ ఎబ్రోన్ నవ్వుకునే పరిస్థితి. ఈ గొడవల వల్ల, ఈ సమస్యల వల్ల నడకుండా ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు సేవకులు కూడా కుంగిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఏంటి మనం ఎందుకని చేసాము, ఎందుకు ఎలా జరిగింది, ఏంటి ఎక్కడ లోపం సరి చేసుకోలేని పరిస్థితి. అదే పెద్ద సంస్థ. ఒకరు మన ఇంట్లో నలుగురు ఉంటే మన నలుగురికి మనం పడదు. అది మరి అంత పెద్ద సంస్థలో మరి ఏ రూట్లో ఏం మాట్లాడితే ఏమొస్తుందో భయము. సరే ఏదైనా మాట్లాడితే తెగించి ఏదైనా మాట్లాడితే అది కాదు ఇదేంటి మళ్ళీ ఒక్కొక్కళ్ళు ఇట్లా సతమతం అయిపోతూ వచ్చారు. అయితే నిన్న 2-3 రోజుల క్రితం చక్కగా అందరూ కలిసి పని చేసుకున్నాము. ఇక ఈ సొసైటీలు, ట్రస్టులు ఇవన్నీ ఉన్నాయో నాకు తెలీదు. అయితే భక్ష్యం గారు ఏదైతే పెట్టాడో దాంట్లో ఉండి అందరం కొనసాగుదామని ఒక ఫిబ్రవరిలో మీటింగ్లు పెట్టుకుంటూ వచ్చారు. 2 రోజుల నుంచి పెట్టారు. కనుక మన దైవజనుడు మన ఆత్మీయత ఇంటి దైవజనుడు సుబ్బారెడ్డి కూడా మాట్లాడుకోవచ్చు. నేను దాంట్లో యూట్యూబ్లో చూశాను. కనుక అది చాలా సంతోషించాల్సిన విషయం. కనుక మరి హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు మరి ఆ 21వ కీర్తన 44-21వ వచనంలో మనం చూస్తే హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు ఆ సంగతి పరిశోధించక మానున. కనుక అందరూ పరిశోధించుకుని మరి ఎక్కడ జరిగింది పొరపాటు, ఎవరు చేశారు, ఎవరి వల్ల వచ్చింది, ఎందుకు వచ్చింది, మనం ఎందుకు ఎలా మాట్లాడుకున్నామని ఒకరికొకరు సరి చేసుకుని మరి చక్కగా మరి అందరూ కలిసి మరి చక్కగా పరిచయం చేస్తూ ఆత్మల కొరకు భారంగా ప్రార్థన చేసి దైవజనుడు భక్తులు చేసినటువంటి పరిచర్యలో ఇప్పుడైనా మరి చక్కగా చేయాలని మన ఆశ. మనం కూడా మన వంతుగా మనం కూడా ఈ పరిచర్య నమ్మకంగా చేయాలి, అందరూ కలిసి చేయాలి. భక్ష్యం గారు ఏదైతే పెట్టాడో దాన్ని గురించి దాంట్లో ఉండి అందరూ కలిసి పనిచేసుకోవాలని మనం ప్రార్థన చేద్దాము. ఇంకొక మాట చూద్దామండి. ఎఫ్ఎస్సీ పత్రిక 4వ అధ్యాయం ఎఫ్ఎస్సీలకు దైవజనుడు అపోస్తలుడైన పౌలు ఎఫ్ఎస్సీకి రాసిన 4వ అధ్యాయము 4:22 చూద్దామండి. 4:22 కావున మరొకటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోయి ఆశీర్వ స్వభావంలో వదులుకొని మీ చిత్త వృత్తిలో నూతనపరచుకున్న వారై నీతియో యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన దైవీయ స్వభావంలో ధరించుకునేవారు. 4వ అధ్యాయం 22వ వచనంలో కావున మునుపటి ప్రవర్తన విషయం అయితే మోసకరమైన దురాశల వలన చెడిపోవును మీ ప్రాచీన స్వభావమును వదులుకొని. కనుక కావున మునుపటి ప్రవర్తన విషయం అయితే అది జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు సార్ అందరూ సరి చేయబడిన వారివే సరి చేసుకుని దేవుని పనిలో ముందుకు సాగితే అది దేవుడు సంతోషిస్తాడు, సంఘము విస్తరిస్తుంది, సంఘము మరి విశ్వాసులు సంతోషిస్తారు. మరి అంతకుముందు నవ్వుకున్న వాళ్ళు కూడా తిరిగి మళ్ళీ దేవుడు మళ్ళీ యథాస్థితి తీసుకొచ్చాడు, మళ్ళీ చక్కగా పరిచయం చేసుకున్నారు అని ఆత్మ కొరకు భారంగా పనిచేస్తున్నారు. ఆత్మలు రక్షించబడుతున్నాయి. మరి ఎబ్రోన్లో జరుగుతున్న పరిచయం దేవుడు నామని మహిమార్థంగా జరుగుతుంది అని మరి అనేకులు ఎవరైతే
నవ్వారో వాళ్ళు కూడా మళ్ళీ ఆశ్చర్యపడేలాగా పరిచర్య జరగాలని మనం ప్రార్థన చేద్దాం. ఇంకో మాట చదువుతుంది రండి, యోహాను సువార్త 2:24-25 వచనాలు. యోహాను సువార్త 2:24-25 వచనాలు చదవండి. అయితే యేసు అంతటి ఎరిగేవాడు కనుక అతను వారి వశము చేసుకోలేదు. ఆయన మనుషుల అంతర్యములు ఎరిగేవాడు కనుక యేసు అందరినీ ఎరిగినవాడు కనుక మన ప్రభు యేసు క్రీస్తు వారు మనల్ని అందరినీ ఎరిగిన దేవుడు కనుక యేసు అందరినీ ఎరిగినవాడు కనుక ఆయన తను వారి వశము చేసుకోలేదు. ఆయన మనుషులను ఆంతర్యములను ఎరిగినవాడు కనుక ఆయన వశం చేసుకుని ఆయన నువ్వే మా రాజువి అది అని చెప్పేసి అని చెప్పంటే అక్కడ అందరి హృదయాలు ఎరిగిన దేవుడు కనుక ఎవరు వశం కారాయన. అలాగే ఈ ఎబ్రోన్లో జరిగినటువంటి సమస్యలు ఈ సాతాను అపవాది ఒకళ్ళు గలిబిలి చేసేసి మరి దాని వశంలోకి తెచ్చుకున్నాం. సమస్యలను ఒకదానికి పెంచేసి సమాధానం లేకుండా చేసింది. నీ మాట నేను నా మాట మీద ఇట్లా ఒకరికొకరికి కలవరం పెట్టేసింది. సాతాను అపవాది విషయంలో ఇక్కడ యేసు ప్రభు అంటున్నాడు. యేసు ప్రభు మనం చూసిన ఈ మాటలో అయితే యేసు అందరినీ ఎరిగినవాడు కనుక ఆయన తను వారి వశము చేసుకొనలేదు. ఆయన మనుషుల ఆంతర్యములను ఎరిగినవాడు కనుక ఎవడను మనుషుని గురించి ఆయనకు సాక్ష్యం ఇయ్యనక్కర్లేదు. యేసు ప్రభు చెప్తున్నట్టు యేసు ప్రభు సాతాను అపవాది తీసుకెళ్ళి కొండ శిఖరం మీద తీసుకెళ్ళి మోసం చేయాలని చూసింది సాతాను అపవాది. కనుక జరిగినటువంటి నష్టాన్ని ఎవరు కొట్టలేదు. జరిగిపోయింది. దైవజనులు అందరూ కలిసి చక్కగా పరిచర్య చేయాలని ఆ మాట చెప్పడంలోనే మనకు సంతోషంగా ఉంది ఆ మాట. కనుక ప్రభు నామానికి మహిమార్థంగా పరిశుద్ధాత్మ దేవుడు ఆయన గాయాలను మనం రేపకూడదు. ఆయన గాయాలను మనం రేపు దుఃఖపడతాడు. ఆయన సంతోషపెట్టే వారిగా ఉండాలి. కనుక యేసు ప్రభు వారి యొక్క మా నామాన్ని మహింపరిచే వారిగా మనం ఉండాలి. ఇష్టంగా ఉండాలి. యోహాను సువార్త వీటి మాట చదువుకొని మనం ప్రార్థన చేద్దాము. యోహాను సువార్త 6:38 వచనం. యోహాను సువార్త 6:38 వచనం. చాలు. కనుక నా ఇష్టముని కనుక మనుషుల ఇష్టం కాదు. ఇక్కడ దైవజనుల ఇష్టం. ఇప్పుడు వాళ్ళందరూ కలిసి వాళ్ళ ఇష్టం కాదు, వాళ్ళ ఇష్ట ప్రకారం కాకుండా దేవుని చిత్త ప్రకారం. కనుక నా ఇష్ట ప్రకారంగా నేను పరిచయం చేయడానికి రాలేదు. నేను దేవుని చిత్త ప్రకారం. కనుక దైవజనులందరూ కూడా ఇక ఎవరి ఇష్ట ప్రకారం వాళ్ళు కాకుండా దేవుని చిత్త ప్రకారం ఎబ్రోన్లో అందరూ కలిసి ఐక్యత కలిగి సమాధానంతో సేవ చేయాలని మనం ప్రార్థన చేయాలి. యోహాను సువార్త 5:30 వచనం చదువునా. యేసు ప్రభువు చెప్పిన మాట స్వయంగా 30 వచనం. అంతటా నేను ఏమీ చేయలేను. తన పంపిన వారి చిత్త ప్రకారమే చేయకూడదు కానీ నా ఇష్ట ప్రకారమే చేయకూడదు కనుక యేసు ప్రభువు అంటున్న మాట ఏంటంటే నా అంతటా నేను ఏమీ చేయలేను. ఆయన చేయగలడు. ఆయన చేయగల సామర్థ్యం ఉన్న దేవుడు ప్రభు. అయితే ఆమె ఏమంటున్నాడంటే నా అంతటా నేను ఏమీ చేయలేను. నేను నిన్నట్లుగా తీర్పు తీర్చున్నాను. నన్ను పంపిన వారి చిత్త ప్రకారమే చేయకూడదు. కనుక నన్ను పంపిన దేవుడు చిత్త ప్రకారం చేస్తున్నాను నేను. కనుక దైవజనులు కూడా ఎబ్రోన్లో సేవ దేవుని చిత్తానుసారంగా చేయాలి. మనుషుల ఆలోచనల ప్రకారం నా ఇష్ట ప్రకారం నేను నీ ఇష్ట ప్రకారం నన్ను కాకుండా దేవుని చిత్త ప్రకారం ప్రభు చెప్పాడు. కనుక నన్ను పంపిన వారి చిత్త ప్రకారం. కనుక నన్ను పంపిన తండ్రి నన్ను పంపించాడు. తండ్రి చిత్త ప్రకారం నేను చేస్తాను. మనం చదువుకున్న 6:38 వచనంలో కూడా మనం ఆ మాట చదివితే 36-38 నా ఇష్టము నేను నెరవేర్చుకున్నట్టుకు నేను రాలేదు.
అంటే భక్తులు కనుక ప్రభు అంటున్నాడు ఆయన చేయగలడు ఆయన ఇష్టాన్ని, అయినా కూడా తగ్గించుకుని అంటున్నాడు, నా ఇష్ట ప్రకారం నేను నెరవేర్చుకునేటప్పుడు నేను రాలేదు, నన్ను పంపిన వారి చిత్తము నెరవేర్చడానికే పరలోకం నుండి దిగి వచ్చింది. కనుక నన్ను పంపిన వారి కనుక అందరూ కూడా ఈ సత్యాన్ని ఎరిగి దేవుని పనిలో దైవజనులందరూ కూడా చక్కగా దేవుని చిత్తాన్ని కనుగొని దేవుని చిత్తానుసారంగా మనసు పెట్టి జరిగిన పొరపాటు ఏదో జరిగిపోయింది అని అందరూ సరిచేయబడిన వారే సరి చేసుకుని మరి దైవజనుడు భక్త గారు ఏదైతే పెట్టాడో దాంట్లో ఉండి కొనసాగాలన్నారు. ఆ విధంగా కొనసాగాలని మనం కూడా ఈరోజు ప్రార్థనలో మనమందరం కూడా ఎబ్రోన్లో దేవుని చిత్తానుసారంగా సేవ జరగాలి, పరిచయం జరగాలని మనం కూడా ప్రార్థన చేద్దాము. శివరాశి ప్రార్థన, శివరాశీర్వాద ప్రార్థనతో మనం కూడి ముగించుకుందాం. దేవుడి వాక్యాన్ని దీవించుకుందాం.